ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో సబ్బవరం గణేష్ పుట్టినరోజు వేడుకలకు సర్వం సిద్ధం. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో హోరెత్తనున్న 11వ తేదీ అనకాపల్లి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సబ్బవరం గణేష్ జన్మదిన వేడుకలను ఈ నెల 11వ తేదీన అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఎస్సీ సంఘాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. సోమవారం పట్టణంలోని రింగ్ రోడ్డు వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వేడుకల కార్యాచరణను ప్రకటించారు. సామాన్య కార్యకర్త స్థాయి నుండి అట్టడుగు వర్గాల గొంతుకగా ఎదిగి నేడు రాష్ట్ర స్థాయి పదవిని అలంకరించిన గణేష్ ఎదుగుదల ఎందరో యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. ఈ పుట్టినరోజును కేవలం వేడుకలకనే పరిమితం చేయకుండా సామాజిక దృక్పథంతో నిర్వహించాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పేదలకు వస్త్రదానం, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పళ్ల పంపిణీ మరియు భారీ అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పవాడ కామరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎలకమల్లి బాబు, ఉపాధ్యక్షులు మైలపల్లి పోతరాజు, రాష్ట్ర స్థాయి నాయకులు చింతా సాంబమూర్తి, మరువాడ ఈశ్వర్రావులతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. అలాగే ఈ సన్నద్ధత సమావేశంలో 83వ వార్డు అధ్యక్షులు సిమ్మిటి రామకృష్ణ, రూరల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎన్ సూర్యప్రకాష్, మహిళా ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్నలక్ష్మి, దళిత నాయకులు కొత్తపల్లి జయరాజ్, ఎలమంచిలి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు రేవిడి కృష్ణ సహా పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు గణేష్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని 11వ తేదీన జరగబోయే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, సీనియర్ నాయకులకు అందరికీ, అలాగే పత్రికా మిత్రులకు కూడా నా ఉదయపూర్వ శుభోదయం. నా పేరు పవాడ కామరాజు. నేను జనసేన పార్టీలో ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటాను. నేను సీనియర్ దళిత నాయకుడు. నేను డివిఎస్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లోనూ సుమారు 30 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను. అయితే ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బవరం గణేష్ రేపు 11వ తారీఖున బర్త్డే ఉంది. ఆ బర్త్డేని పురస్కరించుకొని మీ అందరూ ఇక్కడ ఈరోజు సంఘీభావంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యక్రమానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే, రేపు ఏప్రిల్ 14 కల్లా అనకాపల్లి జిల్లాలో మరి పోయినసారి ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో కూడా నాయకుల దగ్గర మేమందరం 2 పార్టీలు జనసేన, టీడీపీ సంయుక్తంగా ఒక ప్రతిపాదన చేసాం. ఆ ప్రతిపాదన ఏంటంటే, అనకాపల్లి జిల్లా అయిన తర్వాత కనీసం ఇక్కడ అంబేద్కర్ భవనం అనేది ఉండాలి. ఆ భవన ప్రతిపాదనని వాళ్ళు దాన్ని అంగీకరించారు. మన ఎలక్షన్లు కూడా మాకందరికీ వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చడానికి సందర్భం కోసం ఈరోజు మా గణేష్, మా నాయకుడు సబ్బవరం గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని దానిమని ఇవాళ ఎజెండాగా తీసుకొని, ఇది భవిష్యత్తులో రేపు ఏప్రిల్ 14 కల్లా ఎక్కడో ఒక మనందరూ ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్లేస్ అక్కడ శంకుస్థాపన చేసే విధానానికి ప్రధానం మన గణేష్ బర్త్డే సందర్భంగా దీన్ని ప్రతిపాదన చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశమై, అందుకు ముఖ్యంగా ముందు గణేష్ కి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు అద్వాలకు తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా మిత్రులు కూడా మరి ఈరోజు గణేష్ ని దయచేసి మీరు కూడా ఈ దీని ద్వారా జన్మదిన 11వ తారీఖు జన్మదినాన్ని పబ్లిసిటీ తెలియజేస్తారని కోరుకుంటూ, భవిష్యత్తు జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీ ఎలియన్స్ జరగబోయే కార్యక్రమాలు ప్రధానంగా ఎస్సీలో ఉన్న 3 కమ్యూనిటీలు కూడా సంయుక్తంగాను ఏ ఒక్కరు తక్కువ ఎక్కువ కాకుండా అందరూ సమానంగా ఒకే వేదిక మీద వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశంగా ఈ రోజు జన్మదినం పురస్కరించి సమావేశం జరిగింది. సమావేశానికి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్ గారి పుట్టినరోజు అత్యంత వైభవంగా జిల్లా అంతటా అలాగే రాష్ట్రం అంతటా కూడా చెయ్యాలని చెప్పేసి జిల్లా ఎస్ఐసిఎల్ తరఫు నుండి మేము పిలుపునివ్వడం జరుగుతుందండి. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకి భీముడి గుమ్మంలో గణేష్ అంటే ఒక మంచి పేరుంది. అది మన ప్రీతమ నాయకులు పీలాగోవింద్ గారు, సత్యనారాయణ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే జిల్లా అధ్యక్షుల వారు వీళ్ళంతా గుర్తించి రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా అన్నయ్య గణేష్ ని నిర్మించడం జరిగింది. సో అన్నయ్య రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత
ఇది మొదటి పుట్టినరోజు కాబట్టి అందరం కూడా ఈ పుట్టినరోజుని ఘనంగా రాష్ట్రం అంతటా కూడా నిర్వహించాలని చెప్పి గణేష్ గారి తరఫున మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో పేదలకు వస్త్రదానమైన, అలాగే ఫుడ్ విషయంలో కానీ, అలాగే ఎవరికైనా సరే ఏమైనా ఇబ్బందులు ఉంటే గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ కార్యక్రమాలన్నీ చేసి గణేష్ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా, మీ అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి నుండి నేడు కొనసాగుతున్న శ్రీ సబ్బవరపు గణేష్ గారి బర్త్డే కార్యక్రమం 11వ తేదీన జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి అనకాపల్లి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులందరూ వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో మరి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి అతనికి పార్టీ గుర్తించింది. అంతకుముందే చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని అధినేతలతో కూడా పరిచయాలు పొంది ఈరోజు ఆయన ఒక పదవిలో కొనసాగుతూ ఉన్నారు. మరి మనందరం కూడా అతనికి సహకరిస్తూ ప్రోత్సహిస్తూ మరి ఈ జరగబోయే జన్మదిన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించాలని ఆ రోజు అనకాపల్లి జిల్లా మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో అనేక పద్ధతుల్లో జరపాలని నిర్ణయించాం. మరి ఈ కార్యక్రమానికి పార్టీలో అధ్యక్షులు, రాష్ట్ర పదవులు పొందిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీసెల్ కార్యక్రమాల్లో అందరం కలిసి ఇక్కడ అనకాపల్లి హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే అన్న గణేష్ అన్న బర్త్డే కార్యక్రమాన్ని బాగా కొనసాగించాలని, శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా నా పేరు చింతా సాంబమూర్తి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, నేను వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఎస్సీ కమ్యూనిటీ తాలూకా మరి నాయకుడు సబ్బవరపు గణేష్ మరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి పార్టీ తెలుగుదేశం పార్టీ అధినాయకుడు గుర్తించి మరి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. సో ఆయనకి ఇచ్చిన పదవిని పురస్కరించుకొని మరి మనం ఎస్సీస్ అందరము ఒకే తాటిపై చక్కగా మరి రానున్న రోజుల్లో ఒక చిన్న చిన్న పదవులకు మాత్రమే కాకుండా నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేద్దాం, శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. మరి చిన్న చిన్న పదవులు ఇచ్చి సరిపెట్టుకోవడం కాదు, కానీ మన పార్టీని, మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మరి పార్టీ మమ్మల్ని గుర్తించాలి, మన నాయకులు గుర్తించాలి, అధినాయకులు గుర్తించాలి. గుర్తించి ఈ విధంగా మరి మన అనకాపల్లి జిల్లా అయింది కాబట్టి అంబేద్కర్ భవనానికి అడుగుతున్నాం. అది మరి ఎమ్మెల్యే గారు అందరూ మరి ఓకే చెప్పారు ఎలక్షన్ లోనే. సో ఇప్పుడు అది మరి నెరవేర్చాలి, అది చేయాలి. ఎందుకంటే ఎస్సీస్ అందరూ ఒక దగ్గర కలవాలి అనుకుంటే ఏదో ఒక భవనం అనేది కావాలి. కాబట్టి మరి అంబేద్కర్ భవనాన్ని మరి మన సబ్బవరపు గణేష్ గారు జన్మదినం సందర్భంగా మరొకసారి అధినాయకులకు గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా గుర్తు చేస్తూ మరి ఈ యొక్క మరి రేపు 11వ తారీఖున సబ్బవరపు గణేష్ గారి తాలూకా జన్మదిన వేడుకలు మరి నియోజకవర్గం అంతా చక్కగా జరగాలి, రాష్ట్రం అంతా చక్కగా జరగాలి. ఆ కార్యక్రమానికి ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి చీరల పంపిణీ అయితేనేమి, ఫ్రూట్స్ పంపిణీ అయితేనేమి, రకరకాలైనటువంటి పంపిణీలు ఉన్నాయి. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. కుల మతాలకు భేదం లేకుండా మరి సబ్బవరపు గణేష్ గారిని మరి చక్కగా సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దళితులందరికీ నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లాలో పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ అన్న సబ్బవరపు గణేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. వారు నిండు నూరేలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఇంకా మంచి పదవులు అలంకరించి దళిత జాతిని ఇంకా తన ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.